హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మీకు కాన్సెప్ట్స్ చెప్పడానికో లేకపోతే ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ చెప్పడానికో రాలేదు, మీతో మాట్లాడటానికే వచ్చాను. బికాస్ రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు వీడియో కామెంట్ సెక్షన్ లో స్ట్రాంగిల్ వీడియో ఉంది కదా, మన స్ట్రాటజీ వీడియో ఉంది కదా, ఆ స్ట్రాంగిల్ తీసుకుంటుంటే స్ట్రాడిల్ అయిపోతుంది అండ్ 10% ప్రీమియంకి ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి దాని రిలేటెడ్గా. మీన్స్ మోస్ట్లీ రీసెంట్ టైమ్స్లో ఆ వీడియో ఫెయిల్ అవుతుంది, ఆ వీడియో కాదు, ఆ వీడియోలో మనం అనుకుంటున్న థీమ్ ఫెయిల్ అవుతుందని ఎలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దానికి ఏం చేయాలి. అండ్ సెకండ్ది 30% ఇంట్రాడే మనం అనుకున్నాం కదా, స్ట్రాడిల్ వేసి ఇంట్రాడే అనుకున్నాం, అది వర్క్ అవుతుందనే చెప్తున్నారు, ఫెయిల్ అవుతుందని చెప్పట్లేదు, అది వర్క్ అవుతుంది. బట్ మనం థర్డ్ స్ట్రాడిల్ వరకు మాట్లాడుకున్నాం, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గురించి ఏంటి అని అడుగుతున్నారు. అండ్ ఈవెన్ దాని రిలేటెడ్గా కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. డ్యూ టు రీసెంట్ టైమ్స్లో విక్స్ చాలా తక్కువ ఉండడం కారణంగా దీని రిలేటెడ్గా కూడా నేను మీకు ఇంపార్టెంట్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మూడో విషయం, రీసెంట్ టైమ్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ మీకు నేను సెకండ్ ఛానల్లో చెప్పినప్పటి నుంచి అందులోనే నేను చెప్పాను ఎలా నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేస్తుంటాను. ఈవెన్ లైవ్ ట్రేడ్ లో కూడా నేను మీకు చూపించాను. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా మనం ఒక లైన్ డ్రా చేసాం, ఆ లైన్ డ్రా చేసిన దగ్గర ప్రీవియస్ గా ఒకసారి మార్కెట్ నేను మీకు ఒకేసారి లైవ్ లోనే చూపిస్తాను. ఇది మనం ఈ లైన్ రెసిస్టెన్స్ అనుకొని డ్రా చేసాం. యాక్చువల్లీ ప్రీవియస్గా అదే లైన్ దగ్గరే మార్కెట్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది అండ్ ఇంకొకసారి కూడా నియర్ టు ఆ లెవెల్ దగ్గరికే వచ్చింది. బట్ థర్డ్ టైం ఏం జరిగింది, ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్పర్ సైడ్ ఇంకొక 10-20 పాయింట్స్ దగ్గరగా వెళ్ళింది. అక్కడ నేను ఇంకొక లైన్ డ్రా చేశాను కదా, సో ఈ 20 పాయింట్ రేంజ్ రెసిస్టెన్స్ అని నెక్స్ట్ టైం అనుకుంటున్నాం. సో మోస్ట్లీ న్యూస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తీసుకుంటున్న వ్యూ, నేను ఏ వ్యూతో ఉన్నాను రిపీటెడ్గా బోర్ కొట్టేలా చెప్తూనే ఉంటాను, ఆ వ్యూ మారేంత వరకు కూడా. అండ్ ఈవెన్ లెవెల్స్ కూడా, ఏ లెవెల్ నేను అనుకుంటున్నాను, ఏ లెవెల్ బిలో ఆర్ అబోవ్ నేను బులిష్గా ఉన్నాను, బేరిష్గా ఉన్నాను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కదా. దీని రిలేటెడ్గా కూడా నేను కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. పర్టికులర్గా ఈ టాపిక్ గురించి క్లారిటీ ఇస్తూ, ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ గురించి క్లారిటీ ఇస్తూ, ట్రేడ్స్ తీసుకుంటున్నారు, డైరెక్షనల్గా ట్రేడ్స్ తీసుకుంటున్నారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో వోల్టాలిటీ చాలా హెవీగా ఉంది కదా, ఒకేసారి 200 పాయింట్స్ లైక్ 15 minutes 200 పాయింట్స్ ఫాల్ అయిపోతుంటే బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ ఎక్కడని పెడతారు, ఎలా మరి అలాంటి కండిషన్స్ ఈ మధ్య కాలంలో మీకు ఒకవేళ ఎక్కువ స్టాప్ లాస్ లో హిట్ అవుతూ ఉంటే దాన్ని ఈ టాపిక్ గురించి కూడా కవర్ చేసి 3 టాపిక్స్ ని కవర్ చేసి వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్ గా Q&A అడగాలనుకున్నాను మిమ్మల్ని. కమ్యూనిటీ వీడియోస్ చేస్తున్నాను కదా, ఎలాగో అయిపోతున్నాయి, కరెన్సీ కూడా 1 వీడియో మోస్ట్లీ 1 వీడియోలోనే మొత్తం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ అయిపోతుంది. ఈ లోపు మన ఈక్విటీ సిరీస్, FNO సిరీస్ రిలేటెడ్ గా Q&A అడగాలని ఇదిగోండి ఇమేజెస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియా అన్నింటిలో కూడా పెట్టి మొత్తం క్వశ్చన్స్ తీసుకొని మొత్తం సార్ట్అవుట్ చేసి ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ కి మూవ్ అయిపోదాంలే అనుకొని Q&A అనుకున్నా. బట్ ఎలా ఉందంటే నాకు తెలుస్తుంది రీసెంట్ టైమ్స్ లో మీరు వీడియోస్ కింద ఏ కామెంట్స్ పెడుతున్నారు, నేను మేబీ మీకు లైక్ చేయిస్తుండకపోయి ఉండొచ్చు, మేబీ మీ కామెంట్ కి నేను రిప్లై పెడుతూ ఉండలేకపోవచ్చు. ఏం జరుగుతుందంటే సిస్టమ్ లో మనకి ఈ అఫీషియల్ గా ఉన్న మన అకౌంట్ ఉంటుంది, యూట్యూబ్ అకౌంట్, నెక్స్ట్ మొబైల్స్ లో పర్సనల్ అకౌంట్ ఉంటుంది. సో నేను ఖాళీగా ఉన్నప్పుడు కానీ, బ్యాడ్మింటన్కి వెళ్తున్న దారిలో కానీ, బైక్ లో కానీ మొత్తం నేను కామెంట్స్ చూస్తూ ఉంటా. సో నాకు అర్థమైనవి, నాకు ఎక్కువగా కనిపించిన కామెంట్స్ ట్రేడింగ్ పరంగా ఎక్కువగా నన్ను ఇలా ఎందుకన్నా ఈ రీసెంట్ టైమ్స్లో విక్స్ చాలా తక్కువ ఉంది కదా, మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, లేకపోతే స్ట్రాడిల్ అయిపోతుందన్నా, లేకపోతే నేను పర్టికులర్గా ఏదో ట్రేడ్ తీసుకున్నాను, డైరెక్షనల్ ట్రేడ్ తీసుకున్నాను, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, 30% స్ట్రాడిల్ అన్నారు కదా, అది వర్క్ అవుతుంది, బట్ 4th and 5th కూడా అన్నారు కదా, దాన్ని ఎలా చేయాలి అండ్ ఇలా కాన్సెప్చువల్గా అడుగుతుండేసరికి విక్స్ చాలా తక్కువగా ఉంది కదా, ఈ టైంలో మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు రీసెంట్ విక్స్ తక్కువగా ఉన్నప్పుడు. సో కాబట్టి ఒకసారి మాట్లాడినట్లు కూడా ఉంటుందని ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో అయిపోయాక నేను అన్నాను కదా Q&A, నేను మీకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను అనుకోండి, మాకు ఇంకే క్వశ్చన్స్ లేవు ఈక్విటీ అండ్ FNO రిలేటెడ్గా అనుకుంటే ఏం లేవని పెట్టండి కింద, లేదు మాకు క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటే ఈ వీడియో కింద పెట్టండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతాను, బికాస్ ఈ వీడియో అందరూ చూడాలని లేదు కదా, మిగతా వాళ్ళు కూడా మన వాళ్ళు మేబీ ఈ వీడియోని స్కిప్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఉంటే పెడతారు. సో ఇక్కడ పెట్టండి. ఒకవేళ ఇక్కడ పెట్టేశాను నేను కామెంట్ అనుకుంటే ఇంకెక్కడ ఏ పోస్ట్లోనూ మీరు పెట్టాల్సిన రిక్వైర్మెంట్ లేదు, ప్రతిదీ కామెంట్ నేను చూస్తాను, ఇంకే పోస్ట్లోనూ పెట్టాల్సిన నీడ్ లేదు. ఇంకొకసారి పెడితే ఒకవేళ నేను మిస్ అయితే చూస్తాను అనుకుంటే పెట్టండి, కానీ మోస్ట్లీ ఇవన్నీ చూస్తా. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటున్నా FNO రిలేటెడ్, ఈక్విటీ రిలేటెడ్, కేవలం వీటి రెండింటి రిలేటెడ్గానే నాకు చెప్పండి ఫ్రెండ్స్. నేను ప్రతిసారి కూడా FNO చేసినప్పుడు ప్యూర్లీ FNO గురించే ఫోకస్ చేశాను, ఈక్విటీ గురించి చేసినప్పుడు ఈక్విటీ గురించే ఫోకస్ చేశాను. ఇంకెక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ అని కానీ, వాల్యుయేషన్స్ అని వీటి గురించి ఎక్కడ నేను సెకండ్ ఛానల్ ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. నేను ఇవన్నీ క్లియర్ చేసి వన్స్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాక మెజారిటీ ఆఫ్ పోర్షన్ నా టైం నేను దానికే పెడతాను, ఇన్వెస్ట్మెంట్ వీడియోస్కే పెడతాను. సో అప్పుడు మీరు ఇది ట్రేడింగ్ ఛానల్ కదా, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చెప్తున్నారు అని ఎలా కాకుండా మీకున్న క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ ఇక్కడ క్లియర్ చేసేసుకోండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ సిరీస్ స్టార్ట్ చేశాక మీకుంటున్న క్వశ్చన్స్ ఆర్ మేము ఈ రీసెంట్ టైమ్స్ లో బ్యాక్ టెస్ట్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏవైనా మంచిగా ఉన్నాయంటే అవుట్ ఆఫ్ సాటర్డే అయితే ఖచ్చితంగా మీకు నేను ప్లాన్ చేసిన సిరీస్ వీడియోనే వస్తుంది. అవుట్ ఆఫ్ సాటర్డే మీకు మన ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా వీడియోస్ వస్తాయి. సో కాబట్టి ఈ సిరీస్ ఎండ్ చేసే ముందే మీకుంటున్న ఏ డౌట్ అయినా సరే కామెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ ఒకవేళ అదే డౌట్ మీకుంటే దాన్ని లైక్ చేయండి. ఓకే, సో మీకుంటున్నవి అడగండి. నెక్స్ట్ మనకు వస్తున్న వీడియోస్ తో మన ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియో
వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే వీళ్ళు మన కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు, వీళ్ళ కంటెంట్ మనకి యూజ్ అవుతుంది, ఫర్దర్ గా వీళ్ళని సపోర్ట్ చేయాలని మీరు భావించినప్పుడు డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్ళి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్తే అకౌంట్స్ ఓపెన్ చేసిన అకౌంట్స్ యూజ్ చేస్తున్నా మన ఛానల్ కి అది సపోర్ట్ గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మన స్ట్రాంగిల్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది ఓపెన్ గా మాట్లాడుకుందాం కొంత, బికాస్ ఏమవుతుందంటే యూట్యూబ్ ఛానల్ అండ్ మనం ట్రేడింగ్ రిలేటెడ్గా వీడియోస్ చెప్తూ ఉంటాం. మనం వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ రీసెంట్ టైమ్స్లో వర్క్ అవ్వట్లేదు అని అంటే అది నేను ఇలా వీడియో ముందు వచ్చి చెప్పాలన్నా సరే కొంత ధైర్యం ఉండాలి కదా, బికాస్ నేనే చెప్తున్నట్టు రీసెంట్ టైమ్స్లో వర్క్ అవ్వట్లేదని సబ్స్క్రైబర్స్ చెప్తున్నారని. నేను మీకు ఇది లాజిక్ చెప్తాను చూడండి. నేను దేన్ని సపోర్ట్ చేసుకోవట్లేదు. ఎస్, రీసెంట్ టైమ్స్లో స్ట్రాంగిల్ తీసుకుంటున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి. దానికి రీజన్ చెప్తాను ఫస్ట్, దానికి సొల్యూషన్ చెప్తాను, రీజన్ చెప్తాను. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేసింది, స్ట్రాంగిల్ వీడియో చేసింది 2021 May 22. ఆ టైంలో విక్స్ ఎంత ఉందో చూడండి, ఆల్మోస్ట్ 20 అబౌవ్ దగ్గరగా ఉంది. ఇప్పుడు ఎంత ఉంది విక్స్? మనకి 12-13 దగ్గరగా ఉంది. రీసెంట్ టైమ్స్ లో 10 దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. 10.17 10.2 దగ్గరికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది కదా విక్స్. అంటే అప్పుడు మీకు ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయో దానికంటే ఇప్పుడు సిగ్నిఫికెంట్ గా, నార్మల్ గా కాదు, హాఫ్ అయింది విక్స్, సిగ్నిఫికెంట్ గా లోయర్ గా ఉన్నాయి. సో ఇప్పుడు దీని రిలేటెడ్ గా విక్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, నేను విక్స్ గురించి మల్టిపుల్ టైమ్స్ నేను మీకు వీడియోస్ లో కూడా మెన్షన్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. విక్స్ ఎక్కువగా ఉందంటే మీకు ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీరు కొంత దూరం వెళ్ళి తీసుకున్నా మీరు తీసుకునే ప్రీమియమ్స్ మీకు రిటర్న్ ఇస్తాయి. దూరం వెళ్ళి ఉంటారు బికాస్ విక్స్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం బాగానే దూరం వెళ్తున్నా మంచి మంచి ప్రీమియమ్స్ ఉంటాయి, బాగానే ఉంటుంది. విక్స్ తక్కువ ఉందంటే మీరు ప్రీమియం బేస్డ్ గా స్ట్రైక్స్ ని సెలెక్ట్ చేస్తే, లైక్ నేను ఆ వీడియోలో లెట్స్ సే 100 ఉన్న ప్రీమియం ని సెల్ చేయాలి, 120 ఉన్న ప్రీమియం ని సెల్ చేయాలి అనేలా నేను మెన్షన్ చేస్తుంటే, అప్పట్లో 120 ఈ డిస్టెన్స్ లో ఉంటే ఇప్పట్లో 120 ఈ డిస్టెన్స్ లో ఉంటుంది. 2021 మేలో మాత్రమే 20 ఉందా అంటే లేదు ఫ్రెండ్స్. విక్స్ అనేది చూడండి, ఇక్కడ లాజిక్ చూడండి, అక్కడ ఆ టైంలో ఉన్న విక్స్ అనేది తర్వాత కాన్స్టెంట్ గా ఫాలో అవుతూ వచ్చింది. ఇన్ బిట్వీన్ ఎవరైతే స్ట్రాంగిల్స్ చేస్తుంటారో వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. దాని తర్వాత కూడా విక్స్ పెరుగుతున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ 20 అబౌవ్ దగ్గరగా కూడా మంచి మంచి విక్స్ కూడా మనకి చాలా టైం వరకు మెయింటైన్ అయింది. ఆల్మోస్ట్ 2022 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మెయింటైన్ అయింది. సో ఆ పాయింట్ వరకు కూడా మంచిగానే మనం అనుకుంటున్న ప్రీమియమ్స్తో వీక్లీ ఒక 3%, 4% చూస్తున్నా, మంత్లీ ఒక మంచి రిటర్నే, నియర్లీ ఒక 10%, కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతున్నా, నియర్లీ ఒక 10% వర్కౌట్ అయ్యేలాగే 2021 అండ్ 2022లో మనకి ఆ స్ట్రాటజీ వీడియో వర్కౌట్ అయింది. మీరు చేసిన వాళ్ళు ఆల్రెడీ మనకి ప్రీవియస్ టైమ్స్లో కూడా కామెంట్ సెక్షన్లో చెప్తున్న వాళ్ళు ప్రీవియస్గా వర్క్ అయింది. బట్ ఇప్పుడు జరుగుతున్న సినారియో ఏంటంటే మీరు గమనించండి, సెప్టెంబర్ 2022 నుంచి కాన్స్టెంట్గా విక్స్ ఫాలో అయిపోతూ ప్రెసెంట్ ఆల్మోస్ట్ 12-13కి వచ్చింది. దెన్ ఈ సందర్భంలో ఇది వాడకూడదా ఫ్రెండ్స్? అది మేము కనిపెట్టిన స్ట్రాటజీ ఏం కాదు. థీమ్ లైక్ ఇలా దూరం వెళ్ళి సెల్ చేయాలనేది మేము కనిపెట్టింది ఏం కాదు, అది స్ట్రాంగిల్ అంటారు, ఎప్పటి నుంచో ఉంది. కానీ మేము దేనికి క్రెడిట్ తీసుకుంటాం అంటే ఆ గోల్డెన్ రూల్స్ కి. అప్పటి వరకు స్ట్రాంగిల్ చేసేయాలి, దూరం వెళ్ళి కాల్, దూరం వెళ్ళి పుట్, సెల్ చేసేయాలి, అంతవరకే ఉంది. సెల్ చేశాక మార్కెట్ మనకి అగెనెస్ట్ గా పోతే మనం ఏం చేయాలనేది లేదు. సో దీని కారణంగా ఆప్షన్ సెల్లర్స్ గా ఎంటర్ అయిన మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ వాళ్ళకి అగెనెస్ట్ గా మోతే అలా చూస్తూ ఉండిపోయి స్ట్రక్ అయిపోయేవాళ్ళు మైండ్ లో. సో ఇప్పుడు ఏంటంటే ఓకే 50% కంటే అబౌవ్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఇంకొక కాల్ ఆర్ ఇంకొక పుట్ ని అడ్జస్ట్ చేస్తూ ఆప్షన్ ప్రీమియమ్స్ పరంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మనం ప్రాఫిటబుల్ గా అవ్వగలం. ఎందుకంటే పెరిగిన మార్కెట్ అలా పెరిగిపోతూ వెళ్ళదు కదా, ఒక దగ్గరికి వెళ్ళి కన్సాలిడేట్ అవుతుంది. సో అప్పుడు అప్ సైడ్ ఉంటున్న కాల్ కూల్ ఆఫ్ అవుతుంది అండ్ డౌన్ సైడ్ ఉంటున్న పుట్ కూడా ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీకి జీరో అవ్వాల్సిందే. కాబట్టి సో ఈ స్ట్రాంగిల్ ఎవరైతే చేస్తున్నారో ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా, ఎటువంటి లాజిక్ లేకుండా చేసే వాళ్ళకంటే ఆ గోల్డెన్ రూల్స్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. సో అది యూనివర్సల్ థింగ్, అది స్ట్రాంగిల్. ఇప్పుడు కాదు, మీరు ఇంకొక 20 years తర్వాత అయినా రండి, మీరు ఒక 100 ఆప్షన్ సెల్లర్స్ ని తీసుకుంటే, అందులో ప్రాఫిటబుల్ ఆప్షన్ సెల్లర్స్ ని తీసుకుంటే, అందులో డెఫినెట్ గా మీకు స్ట్రాంగిల్ యూజ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. బట్ వే ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. నేను చెప్పింది స్టాండర్డ్ అడ్జస్ట్మెంట్. మేము మా ఇయర్స్ ఆఫ్ మా ఎక్స్పీరియన్స్ లో ఏమేం చేస్తున్నాం, మేము ఏ అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాం, ఎలా చేస్తే మార్కెట్ లో మనం సస్టైన్ అవ్వగలుగుతున్నాం అని మాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ని ఆ వీడియోలో చెప్పాను. దానికి క్రెడిట్ తీసుకుంటాను, ఆ స్ట్రాటజీ కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విక్స్ తక్కువ ఉన్నా, విక్స్ ఎక్కువ ఉన్నా, విక్స్ బాగా ఎక్కువ ఉన్నా, విక్స్ బాగా తక్కువ ఉన్నా, ఎక్కడున్నా స్ట్రాటజీని వాడచ్చు. కానీ ప్రాబ్లం మన రిస్క్ ని అండ్ రివార్డ్ ని రెండింటిని తగ్గించుకోవాలి. మన రిస్క్ ని తగ్గించుకోవాలి, మన రివార్డ్ ని తగ్గించుకోవాలి. దానికోసం మీరు స్ట్రైక్ సెలెక్షన్ ని ప్రీమియం బేస్డ్ గా చేయకూడదు. ఫ్రెండ్స్, మీరు స్ట్రాంగిల్ వీడియో చూశారు, బట్ దాని తర్వాత ఎన్ని Q&As లో అండ్ ఎన్నిసార్లు ఆప్షన్ సెల్లింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మంత్లీ తక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయండి.
చాలా తక్కువ రిటర్న్ చూసుకోండి. వీక్లీ 1%, అది కూడా ఎక్కువే. మంత్లీ 2% చూసుకున్న ఇయర్లీ అది 24% రిటర్న్ కి వెళ్తుంది. అది చాలా ఎక్కువ, మనకి కాంపౌండింగ్ చాలా ఎక్కువ. నేను మీకు స్టార్టింగ్ లో ఆ వీడియో చేసినప్పుడు 20 వీక్స్ ఉంటున్నప్పుడు మీకు మంచి ప్రీమియమ్స్ ఉండేవి, మంచి రిటర్న్స్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంత్లీ 10% దగ్గర కూడా మనకు వర్కౌట్ అయ్యేదని చెప్పాను కదా. మరి ఇప్పుడు ఎందుకు రిటర్న్ తగ్గించుకోమంటున్నానంటే విక్స్ తక్కువ ఉంది. సో మనం ఏంటి, ఈ బిజినెస్ లకి, స్టాక్స్ కి సిక్లికాలిటీ ఉంటది కదా, కొన్నిటికి మంచిగా పెరుగుతాయి, కొన్నిసార్లు మంచిగా పడతాయి, కొన్నిసార్లు మంచిగా పెరుగుతాయి. అలా విక్స్ బాగా పెరిగినప్పుడు ఏంటంటే మీరు మంత్లీ 10%, 15%, ఈవెన్ 20% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయగలిగే డేస్ కూడా వస్తాయి. మీరు అనుకున్న డిస్టెన్స్ లెట్స్ సే 42,000, 44,000 బ్యాంక్ నిఫ్టీ పుట్ అండ్ కాల్ ని సెల్ చేసి మీరు ఒకవేళ మిడిల్ లో ఉన్నారు, సెల్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ వచ్చేటి రోజులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ పాయింట్ లో మనకు అంత రిటర్న్స్ ప్రెసెంట్ ఉంటున్న ప్రీమియమ్స్ నుంచి రావు. అలా రావట్లేదు కదా అని అదే రిటర్న్ ని మైండ్ లో పెట్టుకొని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారంటే రిస్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేనేం అనుకుంటున్నానంటే స్టాండర్డ్ గా పెట్టుకుందాం. ఇది 15 బిలో విక్స్ ఉంటే, 15 అబో మనకు కంఫర్ట్ గానే ఉంది. నేను రీసెంట్ టైమ్స్ లో చెక్ చేసినంత వరకు 15 బిలో విక్స్ ఉంటే మనం మొత్తం వదిలేద్దాం. మనం వదిలేద్దాం సెన్స్ ఆపేద్దాం అని కాదు, మనం మన ఎక్స్పెక్టేషన్స్ మొత్తం వదిలేద్దాం. మన మంత్లీ టార్గెట్ 1% ఇన్ ద లీస్ట్ కేస్, 2% ఇన్ ద బెస్ట్ కేస్, అంతే. అంతకు మించి థింక్ చేయొద్దు. సో ఇయర్లీ అదే 24 అవుతుందండి. మనకి విక్స్ తక్కువగా ఉన్నప్పుడు మనం సస్టైన్ అయితే చాలు. ఆప్షన్ సెల్లింగ్ లో జస్ట్ సస్టైన్ అయితే, అలా ప్రెసెన్స్ మంది ఉందంటే చాలు. ఎక్కువ బ్రోకరేజ్లకి వీటికి వాటికి అడ్జస్ట్మెంట్స్ కి వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్కువ ప్రాఫిటబిలిటీ నుంచి మళ్ళీ లాస్ కి వెళ్ళిపోయి దాన్ని కొంత మైనర్ లాస్ తో ఎగ్జిట్ అవ్వడం, దగ్గరికి వచ్చి ఎక్కువ రిటర్న్ కోసం చూస్తే ఆ రిటర్న్ రాకపోగా కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ తగ్గిద్దాం. దాని రిస్క్ తగ్గిస్తున్నాం అంటే ఆటోమేటిక్ గా రివార్డ్ కూడా తగ్గుతుంది. అది ఎలా చెప్తాను చూడండి. 15 బిలో ఉందంటే మాక్సిమం ఎంత అనుకుంటాం, 1% ఇన్ ద లీస్ట్ కేస్, 2% ఇన్ ద బెస్ట్ కేస్. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. మనకి లెట్స్ సే బ్యాంక్ నిఫ్టీ, సో ఒక కాల్ అండ్ పుట్ ని సెల్ చేయడానికి మనకి 1,42,000 దగ్గరగా ఖర్చు అవుతుంది. ఎంతది, 50 ప్రీమియం అరౌండ్ ఉన్నది. నేను ఇప్పుడు 50 ప్రీమియం ని సెలెక్ట్ చేసి సెల్ చేయమని కాదు, కాల్ అండ్ పుట్ ని సెల్ చేస్తే ఎంత అవుతుందో చూపించడానికి చూపించాను. ఇప్పుడు అసలు క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్దాం. 1,50,000 అనుకుందాం, 40,000 కదా, బట్ 50,000 అనుకుందాం, కొంచెం ఎక్కువ అనుకుందాం. దాంట్లో 2% అంటే ఎంత, 3,000 రూపీస్. సో మీకు మంత్లీ మీ క్యాపిటల్ పై, ఒక స్ట్రాంగిల్ వేయడానికి తీసుకున్న క్యాపిటల్ పై 3,000 రూపీస్ మీకు రిటర్న్ కావాలి. వస్తేనే మీకు 2% రిటర్న్ వచ్చినట్టు. ఇయర్లీ ఒక 24-25% దగ్గర రిటర్న్ వర్కౌట్ అవుతున్నట్లు 3,000 రూపీస్ కావాలి. అది మంత్లీ. మంత్లీ మనకి ఎన్ని వీక్స్ ఉన్నాయి, 4 వీక్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 4, 750 రూపీస్ పర్ వీక్ కావాలి. 750 రూపీస్ పర్ వీక్ కావాలంటే మనం కాల్ అండ్ పుట్ రెండు సెల్ చేస్తాం కదా. సో ఇండివిజువల్ కాల్ నుంచి పుట్ నుంచి మనకి ఎంత డబ్బులు రావాలి, ఎంత ప్రీమియం సెలెక్ట్ చేయాలి. కాబట్టి దానికి డివైడెడ్ బై 2, బికాస్ ఇందులో కాల్ అండ్ పుట్ రెండు ఉన్నాయి కాబట్టి 375 రూపీస్ మీరు కాల్ సైడ్ నుంచి, 375 రూపీస్ మీరు పుట్ సైడ్ నుంచి కలెక్ట్ చేస్తే అయిపోతున్నట్లే. సో 375 రూపీస్ డబ్బులు కలెక్ట్ చేయాలి మనం. బట్ ప్రీమియం ఎంత సెల్ చేయాలి, ఇప్పుడు లాట్ సైడ్స్ తో డివైడ్ చేయాలి దీన్ని మీరు. అప్పుడు ప్రీమియం వస్తుంది మనకి. 15 ప్రీమియం ఉన్న కాల్, 15 ప్రీమియం ఉన్న పుట్ మీరు సెలెక్ట్ చేసి నేక్డ్ గా, జనరల్ గా ఎటువంటి దూరం వెళ్ళి బై చేస్తే డబ్బులు తగ్గుతుంది అనేది కూడా లేకుండా ఇలా చేస్తే మీకు 15 ప్రీమియం సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా మీరు బై పొజిషన్ తీసుకుందామని ప్రయత్నించారనుకోండి, బై చేసి ప్రీమియం తగ్గించాలని చూసారనుకోండి, బయింగ్ కాస్ట్ ఉంటుంది అండ్ సిగ్నిఫికెంట్ గా మార్జిన్ కూడా తగ్గుతుంది. అదొక డిఫరెంట్ క్యాలిక్యులేషన్, దాన్ని పక్కన పెట్టేద్దాం. అలా చూసుకుంటే ఇంకా మీకు బెనిఫిట్ జరిగేలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అసలు నేను బై చేయను, నేను మనీ తగ్గించాలని చూడను, నా దగ్గర ఇంత డబ్బులు ఉంది, నేను ఎంత రిటర్న్ తీసుకోవాలన్నప్పుడు ఇది 15 ప్రీమియం ఉన్నది. సో ఇప్పుడు 15 ప్రీమియం ఎక్కడ ఉందో చూద్దామా. ప్రెసెంట్ 43,800 దగ్గర మార్కెట్ ఉంది. 15 ప్రీమియం కాల్ సైడ్ 44,900 దగ్గర ఉంది అండ్ పుట్ సైడ్ 41,500 దగ్గర ఉంది. 43,700 దగ్గర ఉన్న మార్కెట్ 41,500 కి ఈ 18th మే లోపు, ఇప్పుడు డేట్ 13th మే, నేను 18th మే లోపు అడుగుతున్నాను. 18th మే లోపు వెళ్తుందా, ప్రాబబిలిటీ ఉందా, మీన్స్ వెళ్ళే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉందా, నార్మల్ ఉందా, చాలా తక్కువ ఉందా? నాకైతే తక్కువ ఉంది అనిపిస్తుంది. లేదు కాదు, జీరో కాదు, ఎవరికి తెలుసు, ఓవర్ నైట్ లో ఏదైనా జరగచ్చు, బట్ చాలా తక్కువ ప్రాబిలిటీ. అండ్ హైయర్ సైడ్, అప్ సైడ్ 44,900 కి వెళ్ళే ప్రాబిలిటీ కంపేర్డ్ విత్ పుట్ కాల్ సైడ్ కొంత ఎక్కువగా ఉంది. బట్ 44,900 ఇంకొన్ని డేస్ లోనే వెళ్ళడం అంత ఎక్కువ ప్రాబిలిటీ ఉన్నది ఏం కాదు కదా. ఇప్పుడు 43,700 దగ్గర ఉంది, 44,000 కి వెళ్తుందన్న ప్రాబిలిటీ ఎక్కువే, 44,200 కి వెళ్తున్న ప్రాబిలిటీ ఎక్కువే, దగ్గర ఎక్కువే. 43,800 నుంచి 43,000 ఆర్ 43,500 కి వెళ్తుందన్న ప్రాబిలిటీ ఎక్కువే, కానీ అక్కడ నుంచి 41,500 కి తక్కువ కదా. సో మీరు రిటర్న్ ని తగ్గించుకుంటే దూరం వెళ్ళొచ్చు. ఆ ప్రీమియమ్స్ అంత ఎక్కువగా పెరిగిపోయి మనల్ని అడ్జస్ట్మెంట్స్ చేయమని అడగవు. ఇంకా చెప్పాలంటే ఈ చిన్న ప్రీమియమ్స్ ఉన్నాయి చూసారా, అవి మార్కెట్ పెరిగినా కొన్నిసార్లు పడినా అవి తగ్గిపోతూనే ఉంటాయి. బికాస్ అక్కడికెక్కడ వస్తుందిలే అని అవి డౌన్ అవుతూనే ఉంటాయి. ఇంపాక్ట్ చేయవు. ఎప్పుడు ఇంపాక్ట్ చేస్తా అంటే దారుణంగా మార్కెట్ మూవ్ అయిపోయినప్పుడు. ఎస్ మూవ్ అవుతుంది, అలా కూడా ఎస్ లాస్ వచ్చే డేస్ ఉంటుంది. ఇలా తీసుకుంటే లాస్ రాదనట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ కేసెస్ మీకు ఇదేంటి వర్క్ అవ్వట్లేదు, ఇదేంటి అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఇలా ఇరుక్కుపోతున్నాను, ఇలా జరిగిపోతుంది అంటే మీరు విక్స్ చూడట్లేదు. విక్స్ ను కూడా చూడండి.
విక్స్ మనకి తక్కువగా ఉంటున్నప్పుడు నేను 1% అన్నాను, ఇప్పుడు నేను మీకు 2% తీసుకొని చెప్పాను. అదే 1% తీసుకుంటే ఇక అది ఎలా ఉంటదంటే ఇంకా అక్కడికి ఎక్కడ వస్తుందిలే మార్కెట్ అని ఎలా వెళ్ళిపోతాయి లెవెల్స్. సో మీరు చాలా కూల్ గా అసలు నాకు మార్కెట్ ని టచ్ చేయకుండా ఉండాలనుకుంటే రిస్క్ కూడా తగ్గించుకోవాలి కదండి. మీరు స్క్రీన్ పై నుండి అడ్జస్ట్మెంట్స్ చేయగలను, నేను యాక్టివ్ గా డీల్ చేయగలను, నేను ప్రో అనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. కానీ ఇలా అనుకుంటున్నప్పుడు మాత్రం రిస్క్ ని చాలా 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 తగ్గించాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఎలా అయితే మనం రిస్క్ ని తగ్గించుకోవాలి, విక్స్ తక్కువ ఉంది, ప్రీమియమ్స్ లేవనుకుంటున్నామో ఒక టైం వస్తుంది, విక్స్ బాగా పెరిగిన టైం వస్తుంది. మనకి హై టైం ఉంది చూసారా, విక్స్ కోవిడ్ టైంలో పెరిగి ఆల్మోస్ట్ ఒక 70 దగ్గరగా వెళ్ళిపోయి దాని తర్వాత డౌన్ అవుతున్నప్పుడు కూడా చాలా టైం వరకు కూడా మనకి 30-40 లెవెల్స్ లో మెయింటైన్ అయిందా. ఆ టైంలో 20-25% కూడా మంత్లీ రిటర్న్స్ ప్లాన్ చేయొచ్చు. కావాలంటే మీకు విక్స్ సహకరించాలి. ఇక్కడ జరుగుతున్నదంటే ఏంటో చెప్తాను చూడండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ చెప్తాను, 41,000 44,000 ఈ ప్రీమియమ్స్ ఉన్న కాల్ అండ్ పుట్ మీరు సెల్ చేశారు. మార్కెట్ సడన్ గా ఒక 1,000-2,000 పడింది, కానీ స్టిల్ మీద అవుట్ ఆఫ్ ద మనీ ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ 42,000 దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, 39,000 43,000 మళ్ళీ మార్కెట్ పెరిగింది, కానీ మీద అవుట్ ఆఫ్ ద మనీ ఇంకా దూరంలోనే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా మూవ్ అవుతాం. ఇలా మార్కెట్ వోల్టైల్ గా మూవ్ అవుతున్నా మన రేంజ్ ని ఇలా మార్కెట్ తో పాటు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి స్ట్రాంగిల్ స్ట్రాటజీని అదొక స్ట్రాటజీలా చూడొద్దు, అదొక ఆప్షన్ సెల్లింగ్ టెక్నిక్ లా చూడండి. ఈవెన్ ఆ వీడియోలో కూడా చెప్పాను, స్ట్రాంగిల్ ఒక స్పెషల్ థింగ్ కాదు, బట్ ఆ స్పెషల్ థింగ్ చేసేది మన అడ్జస్ట్మెంట్స్, స్ట్రైక్ సెలెక్షన్, వోలటాలిటీని ఎలా హ్యాండిల్ చేసాం, ఇది మాత్రమే మనల్ని స్పెషల్ చేస్తుంది. కాబట్టి విక్స్ 15 బిలో ఉంటున్నప్పుడు 2% రిటర్న్స్ కి ఫిక్స్ అవుదాం, తప్పేం కాదు కదా. 2% రిటర్న్ మంత్లీ, ఇది మళ్ళీ వీక్లీ అనుకోకండి, వీక్లీ తీసుకుంటూ మంత్లీ 10% రిటర్న్ తీసుకునే సందర్భం వస్తుంది. 20% అబోవ్ విక్స్ ఉంటున్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, బట్ 15 బిలో ఉంటున్నప్పుడు మాత్రం ప్లాన్ చేయొద్దు. సో వర్క్ అవ్వంది స్ట్రాటజీ కాదు, వర్క్ అవ్వంది రిస్క్ రివార్డ్. ఈ పాయింట్ లో వర్క్ అవ్వట్లేదు అనేది రిస్క్ రివార్డ్, స్ట్రాటజీ కాదు. మనం రిస్క్ ని తగ్గించుకుంటే మన స్ట్రాటజీ పరంగా మనకి సక్సెస్ రేట్ పెరుగుతుంది. బట్ స్టిల్ చెప్తున్నాను కదా, మీరు ఆ స్ట్రాటజీని వదిలేసి మీరు ఇంకేదో స్ట్రాటజీస్ ట్రై చేస్తున్నా అల్టిమేట్ గా లాస్ట్ కి సక్సెస్ అవ్వాలి, ఇంకా నేను ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు మీకు గుర్తొచ్చే స్ట్రాటజీస్ లో డెఫినెట్లీ ఆ స్ట్రాటజీ ఉంటుంది. ఏదో గొప్పలుగా చెప్పడం కాదు, ఎందుకంటే అది మళ్ళీ చెప్తున్నాను కదా, అది ఒక స్ట్రాటజీ కాదు, అది మా ఎక్స్పీరియన్స్. మేము అనుకున్నది మార్కెట్ లో ఇలా చేస్తే ఇలా అవుతుంది కదా అని అనుకున్నది. బట్ ఆ టైంలో విక్స్ బాగుంది, 2022 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు మరీ డ్రాస్టిక్ గా 15 బిలో చాలా టైం ట్రేడ్ అవుతుంది, 15 బిలోనే విక్స్ ఉంది కాబట్టి ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి, రిస్క్ తగ్గిద్దాం, ఆ స్ట్రాటజీ కూడా బెటర్ అవుతుంది. నెక్స్ట్ ఇది బిగినర్స్ అండి, మార్కెట్ లోకి వచ్చి వెంటనే ఈ స్ట్రాటజీ వీడియోస్ చూసి చేసేస్తున్నారు. మీకు సైకాలజీ అర్థం అవుతుంది కదా, మీరు కొత్తగా వచ్చి ఉంటారు, మీకు సైకాలజీ అర్థం కాదు, మీరు వచ్చి చేయడం, మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా దాన్ని ఎగ్జైట్ అవుతారు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, బిగ్ లాస్ ని మేనేజ్ చేయడం తెలియాలి. ఒకవేళ కావాలంటే చెప్పండి, నేను బిగ్ లాస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మైండ్ సెట్, ఏ రకంగా నేను నా ఇంటర్నల్ గా నేను కానీ అన్నయ్య కానీ ఎలా డీల్ చేస్తుంటాం దాన్ని. బిగ్ లాసెస్ వచ్చే మాకు కూడా పెద్ద లాసెస్ వచ్చాయి, అలాంటప్పుడు మేము ఎలా డీల్ చేస్తుంటాం కావాలి వీడియో కావాలంటే చెప్పండి, అది కూడా ఒక సెపరేట్ టాపిక్ అనుకుందాం. సో బిగ్ లాసెస్ వచ్చినప్పుడు డీల్ చేయాలి, బిగ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డీల్ చేయాలి, మార్కెట్ మనల్ని టెస్ట్ చేసినప్పుడు, మనల్ని హర్ట్ చేసినప్పుడు అన్నిటిని డీల్ చేయాలండి. అది మీకు బిగినర్ గా రాదు కాబట్టి ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చిన వెంటనే ఏం నేర్చుకున్నా, మీరు ప్రో అయిపోయారు అనుకుంటున్నా, ఫస్ట్ 6 months పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేశారు, మంచిగా రిజల్ట్స్ ఉన్నాయి, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, నేను మార్కెట్ లో వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు కూడా ఫుల్ క్యాపిటల్ తో వెళ్ళొద్దు. పేపర్ ట్రేడ్ లో మీకు ఎమోషన్స్ అండ్ కొన్ని స్లిప్పేజెస్ అని కొన్ని ఇతర టాపిక్స్ మీకు రియాలిటీలోకి వచ్చిండవు. సో చాలా చాలా మినిమం క్యాపిటల్ ఎంత తక్కువ తీసుకెళ్తే నేను ట్రేడ్ చేయగలను. ఇంకా చెప్పాలంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ ట్రెండ్ బేస్డ్ గా ఉంటే జస్ట్ మీరు ఒక స్టాక్ తో కూడా ట్రేడ్ చేయొచ్చు. అలా ఇంకొక 6 months చేసి చూడండి, మీకు వస్తే చూసారా, అది నాలెడ్జ్ కాదు, అది ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ అయినా మిమ్మల్ని మోసం చేస్తుందేమో కానీ ఎక్స్పీరియన్స్ మోసం చేయదు, డెసిషన్స్ తీసుకోవడం మిమ్మల్ని మోసం చేయవు. కాబట్టి బిగినర్స్, మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే, నేనే ట్రేడింగ్ చేయండి రండి అని నేను చెప్పట్లేదు, మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే వచ్చిన వెంటనే ఎవరి మాటలను నమ్మి ఇలా చేస్తే మీరు మా కోర్స్ అటెండ్ అయితే వెంటనే ఇలా ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు అని కాకుండా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. వర్కౌట్ అవుతుంది అనిపిస్తే చాలా తక్కువ క్యాపిటల్ తో టెస్ట్ చేయండి, మంచిగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తేనే దాని అప్పుడు క్యాపిటల్ ని కొంచెంగా పెంచుతూ, ఇదంతా ఒక 1 year లో జస్ట్ టెస్టింగ్, లో క్యాపిటల్ ఫేస్. నెక్స్ట్ 2 to 3 years లో క్యాపిటల్ ని స్లోగా పెంచుకుంటూ మార్కెట్ డైనమిక్స్ ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు నిలబడతారు. అందుకే సెబీ వాళ్ళు 89% ఫెయిల్ అవుతారు, 11% మాత్రమే సక్సెస్ అవుతారు అని ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేసినప్పుడు 11% పీపుల్ అన్నిటిని తట్టుకొని, అన్ని పంచెస్ ని, మార్కెట్ పంచెస్ ని తట్టుకొని నిలబడిన వాళ్ళు ఏమి సేఫ్ గా గాల్లో నుంచి ఏం రాలేదండి, వాళ్ళు అన్ని ఫేస్ చేసిన వాళ్ళే, బట్ స్ట్రాటజిక్ గా ప్లే చేసిన వాళ్ళు. సో కాబట్టి మీరు స్టార్టింగ్ జంప్ చేయొద్దు, మీకు డెప్త్ ఎంత ఉందో తెలియదు లోపల. మోస్ట్లీ ఈత రానప్పుడు ఎక్కువ లోతున్న దాంట్లో దూకినప్పుడు మనకి ఏమవుతుందో తెలుసు కదా, అలానే మార్కెట్ కూడా. ఓకే, సో స్ట్రాంగిల్ రిలేటెడ్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. రిస్క్ ని తగ్గించుకోండి, రివార్డ్ ఆటోమేటిక్ గా తగ్గుద్ది. ఇప్పుడు విక్స్ కండిషన్స్ తక్కువ ఉన్నప్పుడు, విక్స్ కండిషన్స్ మంచిగా ఉన్నప్పుడు, మీకు ప్రీమియమ్స్ మంచిగా దొరుకుతున్నాయి అనుకుంటున్నప్పుడు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ గా కూడా మేము 0.2 డెల్టా అని తీసుకోండి, లేకపోతే రివార్డ్ ని తగ్గించండి మల్టిపుల్ టైమ్స్ చెప్పాం. కానీ ఫ్రెండ్స్, మెయిన్ వీడియో చూసినంతగా తర్వాత వీడియోస్ చూడరు కదా, సో ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. మీరు ఎంత రిటర్న్ తగ్గించుకుంటే అంత. ఇందాక నేను 2% చెప్పాను, మీరు 1% తీసుకుంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళిపోయినప్పుడు మీకు రిస్క్ ఎంత తగ్గుతుంది అనేది మీరే ప్రాక్టికల్ గా గమనించాలి.
ఇందాక. లేదు నేను వీక్లీ కాదు ఇదే సేమ్ స్ట్రాంగిల్ ని నేను మంత్లీ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ గా కూడా మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ప్రీవియస్ గా కూడా నేను తీసుకున్న ఎగ్జాంపుల్ వీక్లీ, కానీ మీరు దాంట్లో ఏ స్ట్రైక్ ని సెలెక్ట్ చేస్తున్నారు లేకపోతే ఏ వీక్లీదా మంత్లీదా అనేది కాదు మనం ఫోకస్ చేయాల్సింది. అడ్జస్ట్మెంట్స్ ఎలా చేశారు, వాళ్ళకి ఆపోజిట్ గా వెళ్తుంటే అడ్జస్ట్మెంట్స్ ఎలా చేశారు. క్రక్స్ అంతా కూడా ఒకటే, ప్రీమియం పెరుగుతుంది మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం, అది మాత్రమే చూడండి. మీరు ఏదైనా చేయొచ్చండి, మీరు ఎంత దూరం వెళ్ళి చేసుకోవచ్చు. కాకపోతే దూరం వెళ్ళే కొద్ది ఏంటంటే ఎక్కువ తీటా ఉంది కాబట్టి, ఎక్కువ టైం వాల్యూ ఉంది కాబట్టి డికే తక్కువ ఉంటుంది. సో ఓవర్ ద పీరియడ్ అది డికే అవ్వాల్సిందే. బట్ ఇన్ బిట్వీన్ మీకు ఇమీడియట్ గా మీకు అంత పెద్దగా డికే కనిపించకపోవచ్చు. మార్కెట్ ఎక్కువ మూవ్ అవుతున్నా తక్కువ మూవ్ అవుతున్నా రెండు ఉంటాయి కదా, ఒకటి తక్కువ డికే అవుతుంది, ఒకటి పెరిగేదేమో ఎక్కువ పెరిగిపోతుంది. సో ఇనిషియల్ డేస్ లో మీకు కొంత ఇబ్బంది ఉండొచ్చేమో, బట్ స్టిల్ నా రేంజ్ అంత ఈజీగా టచ్ అవ్వకూడదు, నా స్టాప్ లాసెస్ అంత ఈజీగా రాకూడదు, అంత ఈజీగా అడ్జస్ట్మెంట్స్ చేయకూడదు. సో నేను చాలా సెటిల్డ్గా ఉండాలి, కొంచెం కూల్ గా ఉండాలి అనుకుంటే ఇలా నా రిలేటెడ్ గా తీసుకున్న పొజిషన్ నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నప్పుడు దూరం వెళ్ళొచ్చు. అండ్ దీని రిలేటెడ్ గా వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మంత్లీ తీసుకోవడం ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు రేంజ్ కూడా పెరుగుతుంది. మీరు తీసుకోవాలనుకుంటున్న సేమ్ రివార్డ్ కి ఇంకా ఎక్కువ రేంజ్ వస్తుంది. ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మనం మే హాఫ్ లో ఉన్నాం కదా. సో టుడే డేట్ మనకి నేను మీకు చూపించడం కోసం ఇలా సర్చ్ చేశాను. 13th మే కదా. సో ఆల్మోస్ట్ మనం మే హాఫ్ లో ఉన్నాం కాబట్టి ఈ మే మంత్ ఎండ్ కాకుండా జూన్ మంత్ ఎండ్ తీసుకుందాం. జూన్ మంత్ ఎండ్ అంటే మరి 1.5 month అవుతుంది కదా టైం. అది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. జూన్ మంత్ ఎండ్ లో అంటే 40,000 వరకు వెళ్ళొచ్చు మనం. 40,000 పుట్, 46,000 కాల్. మే తీసుకున్నాను, జూన్ 46,000 జూన్ తీసుకోవాలి. 46,500 కాల్. సో ఆల్మోస్ట్ 100 ఉన్నాయి కదా. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఇది తీసుకోవడానికి ఎంత డబ్బులు పడుతుంది? 40,000 పుట్, 46,500 కాల్. సో ఆల్మోస్ట్ 1,20,000 రూపీస్ దగ్గరగా అవుతుంది కదా. సో 1,20,000 రూపీస్ కదా మనకు కావాలి ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే. సరే అనుకుందాం 1,50,000 ఉంది అనుకుందాం. మీన్స్ ఆ ఎంటైర్ క్యాపిటల్ పైన రిటర్న్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్ట్రాగా క్యాపిటల్ ని తీసుకొని, బికాస్ రౌండ్ ఆఫ్ అవుతుంటే మీకు చెప్పడం ఈజీగా ఉంటుందని నేను ఇంకా ఎక్స్ట్రా క్యాపిటల్ తీసుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నెట్ రిజల్ట్ మీకు మీన్స్ మనం ఏదైతే రిటర్న్ చూసినామో అది ఇంకా ఎక్కువ రిటర్న్ వస్తున్నట్టు, అది మేబీ మీకు బ్రోకరేజెస్ అండ్ ఇతర చార్జెస్ కి పోతుంది. అండ్ ఈవెన్ వీక్లీలో చెప్తున్నప్పుడు కూడా మనకి రిటర్న్ ఎంత కావాలని చూసుకుంటాం కదా, 3,000 అనుకుంటున్నాం. ఈవెన్ మనం చేస్తుంటే బ్రోకరేజ్ ఎంత వస్తుంది, చార్జెస్ ఎంత అవుతాయి అంతా చూసుకొని, ఆ రిటర్న్ అంతా చూసుకొని మనం ప్రీమియమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఎందుకు తీసుకుంటాను, ప్రతి దగ్గర ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నా అంటే దాని రిలేటెడ్ గా బ్రోకరేజెస్ అండ్ ఇతర చార్జెస్ దానికి వెళ్తాయని. సో ఆల్మోస్ట్ 1,20,000 కదా, 1,50,000 తీసుకుందాం. 1,50,000 లో 2% అంటే ఎంత? 3,000 కదా. 3,000 డివైడెడ్ బై, ఇప్పుడు ఇది వీక్లీ కాదు, 4th డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మంత్లీ. కానీ మనం చేయాల్సింది ఇది డబ్బులు, దీని లాట్ సైజ్ తో చేస్తే మనకి ప్రీమియం వస్తుంది 120. కాల్ అండ్ పుట్ రెండింటి సైడ్ కలిపి మనకి 120 కావాలి. ఇండివిజువల్ గా కాల్ సైడ్ ఆర్ ఇండివిజువల్ గా పుట్ సైడ్ మనకు కావాల్సిన 60 ప్రీమియమే. కానీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది ఎంత? 100 ప్రీమియం. ఎందుకు నేను 100 ప్రీమియం సెలెక్ట్ చేశాను? ఇప్పుడు ఇది ఇంచుమించు ఇది కూడా ఒక 100, ఇది కూడా ఒక 100 అనుకుందాం. ఇది ఆల్మోస్ట్ 4 పాయింట్స్ తక్కువ, ఇది ఆల్మోస్ట్ 3.6 పాయింట్స్ ఎక్కువ కాబట్టి రెండు 100 అనుకుందాం. రెండు 200 పాయింట్స్ కదా. 200 పాయింట్స్ మల్టిప్లైడ్ బై 25, 5,000 రూపీస్ వస్తుంది. ఎప్పటికి 1.5 month కి. అదే 1 month కి ఎంత అవుతుంది తెలియాలంటే డివైడెడ్ బై 1.5 చేయాలి. 1.5 month కదా మనం తీసుకుంది. 1.5 చేస్తే ఇది మనకు వచ్చేది 3,333 రూపీస్. మనం ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ ఎంత? 3,000 రూపీస్. ఇంకొక 333 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2.2% రిటర్న్ దగ్గరగా వస్తున్నట్టు. మనం తీసుకున్నది ఎంత మార్జిన్ కి? 1.5 lakh కి. కానీ మనకు అయ్యేది 1.2. అలా చూస్తే మనకు వచ్చేది 2.2 కంటే ఎక్కువే. కానీ బ్రోకరేజెస్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని పోను చెప్తున్నాను. సో రేంజ్ చూడండి, ఇక్కడ మనీని కాదు, మనకు వచ్చే రిటర్న్ కాదు. మీరు మంత్లీ 2% పైన రిటర్న్ తీసుకుంటున్నారు. రేంజ్ చూడండి, పైన 46,500, డౌన్ సైడ్ 40,000. చెప్పండి ప్రాబబిలిటీ ఎంత ఉంది? జూన్ ఎండింగ్ లోపు 46,500 బ్రేక్ చేయడానికి టాప్ సైడ్, 40,000 డౌన్ సైడ్ బ్రేక్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది? ఎంత రేంజ్ మనం ఎంత వైడ్ వెళ్ళాం జస్ట్ బికాస్ ఆఫ్ మనం రిస్క్ ని అండ్ రివార్డ్ ని రెండింటిని తగ్గించుకున్నాం కాబట్టి. అదే మీరు 1% తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. 1% పర్ మంత్, 1% ఆఫ్టర్ టేకింగ్ ఆల్ చార్జెస్, మనం అన్ని చార్జెస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని 1% తీసుకుంటే మీరు ఎంత దూరం వెళ్ళొచ్చు? మరి ఆ 1% ని మనం కాంపౌండ్ చేసుకుంటే ఇయర్లీ 12% కంటే ఎక్కువ రిటర్న్ ఉంటుంది కదా. నేను ఇది విక్స్ లోగా ఉంటున్న కండిషన్స్ గురించి చెప్తున్నాను. ఇయర్ అంతా మనం ఇలా చేస్తాం కాదు, 1% లేకపోతే దానికంటే ఎక్కువ తక్కువ తీసుకోమని ఇయర్ అంతా కాదు. విక్స్ ఇలా 15 కంటే బిలో ఉంటున్నప్పుడు ఎక్కువ రిస్క్ కి ఎక్స్పోజ్ అవ్వద్దు. దాని ద్వారా అన్నెసరీ అడ్జస్ట్మెంట్స్ అండ్ అన్నెసరీ టెన్షన్స్ తప్పితే ఏమీ ఉండదు. మీ క్యాపిటల్ ఎంత? మీరు అసలు టెన్షనే నాకు వద్దనుకుంటే 1% లాగిపోయింది, లేదనుకుంటే ఇన్ ద వర్స్ట్ కేసు ఇప్పుడు నేను చూపించింది 2% ఎక్కువ, అంటే అక్కడతో లిమిట్ అయిపోదాం. మంత్లీ, అది వీక్లీ కాదు, మళ్ళీ మంత్లీ కాబట్టి ఇందాక వీక్లీకి నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పా, ఇప్పుడేమో మంత్లీకి చెప్తున్నా. ఐ హోప్ మీకు నేను చెప్పాలనుకుంటున్న కాన్సెప్ట్ అండ్ నేను చెప్పాలనుకుంటున్న రిస్క్ రివార్డ్ థీమ్ మీకు అర్థమైందని. అండ్ ఫ్రెండ్స్, ఇది నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను. లెట్స్ సే మీరు మంత్లీ 1% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇయర్లీ మనకి 12% కదా ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ గా మనం చూస్తున్న రిటర్న్, ఆర్ 2% ఎక్స్పెక్ట్ చేస్తుంటే 24% దగ్గరగా రిటర్న్ వస్తున్నట్లు కదా. కానీ మనం ఆ క్యాపిటల్ని, ఆ డబ్బుల్ని కంప్లీట్ మనీలా కాకుండా ఆ మనీని వేరొక వాటిల్లో
లైక్ మీరు నిఫ్టీ బీస్ కానీ మీన్స్ నిఫ్టీకి సంబంధించిన ఈటీఎఫ్ కానీ ఆర్ లిక్విడ్ ఫండ్స్ లో కానీ ఆర్ భారత్ బాండ్స్ కానీ ఇలాంటి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఈక్విటీ రిలేటెడ్ గా ఉంటున్న ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిల్ని ప్లెజ్ చేయడం కారణంగా మీ మనీ ఐడియల్గా ఉండదు, ఖాళీగా ఉండదు. లెట్సే అక్కడి నుంచి మీకు డెట్ రూట్లో అయితే మినిమం 6%, ఈక్విటీ రూట్లో అయితే 12% దగ్గరగా రిటర్న్ యాన్యువల్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అటుపక్క మీ మనీ గ్రో అవుతూ ఇక్కడ మీరు రిస్క్ తగ్గించి క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతూ ఉంటే ఇలాంటి లో విక్స్ ఎన్విరాన్మెంట్లో నెట్ టు నెట్ మీకు బెస్ట్ రిటర్న్స్ మీ మనీ ద్వారా మీ క్యాపిటల్ ద్వారా క్రియేట్ అవుతాయి. సో ఈ రెండింటిని కూడా మైండ్లో ఉంచుకోవాలి. జస్ట్ ఆప్షన్ సెల్లింగ్లో వస్తున్న రిటర్నే మన మెయిన్ రిటర్న్ కాదు. మన డబ్బులతో కాకుండా మన డబ్బుల్ని వేరొక వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈటీఎఫ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లైక్ బాండ్స్, లిక్విడ్ ఫండ్స్ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి ద్వారా ఎఫ్ఎన్ఓ సెల్లింగ్ని మనం ప్లెజ్ చేస్తూ వచ్చే మనీ ద్వారా ఎఫ్ఎన్ఓ సెల్లింగ్ని చేస్తుంటే ఇక్కడ వస్తున్న రిటర్న్స్కి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చిన గ్రోత్కి అది ఓవర్ ద పీరియడ్ గుడ్ రిటర్న్స్ని మనకి డెలివర్ చేస్తుంది. అగైన్ చెప్తున్నాను, నేను స్ట్రాంగిల్, స్ట్రాడిల్, అయాన్ కాండ్ ఆర్ ఐరన్ ఫ్లై వీటన్నిటిలో కూడా బిగినర్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మార్కెట్లోకి డైరెక్ట్గా రావద్దు. పేపర్ ట్రేడ్ చేయండి, కొంత తక్కువ క్యాపిటల్తో చేయండి, ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి రండి. ఇఫ్ మీకు మార్కెట్ సెట్ అవ్వట్లేదు, నేను రిస్క్ తీసేసుకుంటున్నాను, అన్నెసరీగా మార్కెట్లో లాస్ అవుతున్నాను అనిపిస్తే ఫ్రెండ్స్, మార్కెటే లైఫ్ కాదు. ఎలా అయినా మార్కెట్లోనే సక్సెస్ అవ్వాలనేది ఏం లేదు. బయట బిజినెస్లు చేస్తూ కూడా మార్కెట్లో వచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు తక్కువ మెంటల్ టెన్షన్స్ తో కూడా సంపాదించుకోవచ్చు. సో ఖచ్చితంగా అటాచ్ అయిపోద్దు మార్కెట్ కి. ఎలా అయినా మార్కెట్ అని అనుకోవద్దు. మీకు సెట్ అవుతుందా? ఓకే. సెట్ అవ్వట్లేదా? హ్యాపీగా దాన్ని వదిలేయండి, పక్కన పెట్టేసింది. ఐ థింక్ ఏ ట్రేడింగ్ ఛానల్ కూడా ఇలా చెప్పదు, బట్ మేము చెప్తున్నాం. బికాస్ అల్టిమేట్ గా లైఫ్ లో మనకు కావాల్సింది మానసిక ప్రశాంతత అండ్ నేనేదో లైఫ్ లో మంచిగా ఉన్నాను ఒక ఫీల్. ఒకవేళ అది మీకు ట్రేడింగ్ లో లేకపోతుంటే, స్టాక్ మార్కెట్ లో లేకపోతుంటే ఉండాల్సిన అవసరం లేదు. మీరు హెల్దీగా ఉండండి, బోత్ ఫిజికల్ గా మెంటల్ గా. అండ్ మన ఇంట్లో వాళ్ళని కూడా హెల్దీగా ఉంచడానికి, మెంటల్ గా ఫిజికల్ గా ఉండడానికి మనం చూడాలి. కానీ మనం మెంటల్ టెన్షన్స్ తీసుకుంటూ అది మన ఇంట్లో వాళ్ళపై ఇంపాక్ట్ చేసే విధంగా వెళ్తుంది మీకు స్టాక్ మార్కెట్ ఆ ట్రేడింగ్ అంటే, దయచేసి ఆపేసేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఈ మొత్తం కాన్సెప్ట్ రిలేటెడ్ ఇప్పుడు చెప్పిన దాని రిలేటెడ్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ ఉంటున్న Q&A లో మీకు ఆన్సర్ చేస్తాం. సో ఇక మిగతా టాపిక్స్ ని క్విక్ గా మాట్లాడుకుందాం. అవి చిన్న టాపిక్స్ వెళ్ళండి. 30% ఇంట్రాడే మాట్లాడుకున్నాం కదా. సో ఆ 30% దాని రిలేటెడ్ గా మేము 3 స్ట్రాడిల్స్ వరకు చెప్పాను. 4th and 5th చెప్పలేదు అంటున్నారు. 3rd స్ట్రాడిల్ వరకు వేస్తున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుందా? ఆల్రెడీ ఒక 2 పుట్స్ ఉంటాయో, కాల్స్ ఉంటాయో, నేకుడుగా ఉండిపోయింటాయి, ఇంకొకటి వేస్తారు, దాని స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుద్ది, అక్కడికే మీకు డైరెక్షనల్ గా కొన్ని మిగిలిపోయింటాయా? ఫ్రెండ్స్, అక్కడ వరకు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ ఎంతైతే మూవ్ ఉందో ఆ మూకది సరిపోతుంది అనిపిస్తుంది. దానికి మించేస్తే ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజ్ అవడమే కాదు, అది బియాండ్ ఒక లెవెల్ దాటుతుంది. అదంతా కంఫర్టబుల్ గా లేదు. వేయచ్చు, సెకండ్ ఎలా వేశారు, థర్డ్ ఎలా వేశారు, అలాగే 4th and 5th. కానీ అలా వేసేయండి అని నేను వీడియోలో చెప్పకపోవడానికి కూడా రీజన్, అది ఓవర్ రిస్క్. లైక్ ఒక్కసారి డైరెక్షనల్ గా వెళ్ళిపోతూ ఉండి మీరు 5 స్ట్రాడిల్స్ వేస్తే కాల్ సైడ్ అన్ని హిట్ అయ్యి పుట్స్ మిగిలిపోతే, మీరు ఒకవేళ చిన్న తప్పు మార్కెట్ ప్రైస్ కి దాన్ని అడ్జస్ట్ చేయలేదు అనుకుందాం, జస్ట్ అలా ఆ యుఫోరియా అలా చూస్తూ ఉండిపోయారు, మార్కెట్ ప్రైస్ కి దాన్ని అడ్జస్ట్ చేయలేదు, ఒక్క రివర్సల్ కొడితే మొత్తం పోతుంది, పుట్లే కదా మిగిలిపోతాయని ఆ స్టాప్ లాస్ దగ్గర కూడా. సో నేనేం చెప్తున్నానంటే 3 స్ట్రాడిల్స్ వరకు బెస్ట్ గా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైతే మీ కంఫర్ట్, మీ లోపల ఉంటున్న కంఫర్ట్ మిమ్మల్ని అలౌ చేస్తుందో నెక్స్ట్ వేయచ్చు. 4th, 5th కూడా తీసుకుంటానని. 2nd, 3rd అలా వేశారో 4th, 5th కూడా అలానే వేయాలి. మీ కంఫర్ట్ ఆర్ మీ ఎక్స్పీరియన్స్ తోనే వెళ్ళండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు 30% వీక్స్ చాలా తక్కువ ఉంది కదా, నియర్ వీక్ ఇప్పుడు రన్ అవుతున్న వీక్ ఉంది కదా, ఆ నియర్ వీక్ రిలేటెడ్ గా మీకు ఒకవేళ ప్రీమియమ్స్ ఈజీగా స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి, ఈజీగా మీకు లాస్ వస్తుంది, ఈ 30% స్ట్రాడిల్ ఎందుకు రీసెంట్ టైమ్స్ లో వర్క్ అవ్వట్లేదు అనే క్వశ్చన్ మీకు వచ్చింది అనుకోండి. ఈ రీసెంట్ టైమ్స్ లో విక్స్ తక్కువ ఉంది కాబట్టి ప్రీమియమ్స్ తక్కువ, దాని మీద మీరు పెట్టే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. కానీ జస్ట్ థింక్, మీరు అదే మంత్లీ తీసుకుంటే పెద్ద ప్రీమియమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూపి 44,500 కాల్ మీకు ఇప్పుడు 47 లో ఉంది. అదే మీకు స్ట్రాడిల్ చెప్పాను కదా, స్ట్రాడిల్ చూపిస్తాను. 43,800. ఈ వీక్లీ కాల్ ఎంత ఉంది, మంత్లీ కాల్ ఎంత ఉంది? వీక్లీ కాల్ ఎంత ఉంది? 265 ఉంది. మంత్లీ కాల్ ఎంత ఉంది? 410 ఉంది. 265 లో 30% అంటే ఎంత? అరౌండ్ 80 దగ్గరకు వస్తుంది. అదే 410 లో 30% అంటే 120 ఆర్ 123 దగ్గరగా వస్తుంది కదా. సో 80కి 120కి డిఫరెన్స్ ఉంది. ఇది మంత్ హాఫ్ లో ఉన్నాం కాబట్టి. అదే మంత్ బిగినింగ్ లో ఉన్నప్పుడు, మంత్ స్టార్టింగ్ లో ఉన్న ఆ వీక్లీ కాంట్రాక్ట్ కి మంత్ ఎండింగ్ లో ఉన్న ఈ కాంట్రాక్ట్ కి చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది. సో కాబట్టి మీకు స్టాప్ లాస్ ఎక్కువ ట్రిగ్గర్ అవుతున్నాయి. నాకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడం తగ్గిపోవాలి, ప్రాబబిలిటీ తగ్గిపోవాలి, నాకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడం తగ్గిపోవాలి, నేను అంత ఈజీగా నా స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు, 30% ఇంట్రాడే దాంట్లో అనుకుంటే మీరు మంత్లీది వెళ్ళి సెల్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు చెప్పలేదు మరి మంత్లీది? అప్పుడు స్ట్రాటజీ వీడియోలో నేను వీక్లీదే చూపించాను. మీకు వీక్లీది చెయ్యండి అని చెప్పలేదు. ఎగ్జాంపుల్ వీక్లీదే చూపించాను. ఎందుకు చూపించాను? విక్స్ కాదు కండిషన్. వీక్లీ దాంట్లో ఏమవుతుందంటే డికే దొరుకుతుంది మీకు, ఎందుకంటే అది ఎట్లా తిరిగి మీకు
ఈ వీకెండ్ కి మీకు ఎక్స్పైర్ అయిపోవాలి, డికే దొరుకుతుంది. బట్ మంత్ స్టార్టింగ్ లో వేశారు అనుకుందాం, ఆ మంత్ స్టార్టింగ్ లో ఉన్న వీక్లీది వేశారు, మంత్ ఎండ్ వేశారు, మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే మిగిలిపోతే ఆ వీక్లీది జీరో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మొత్తం ప్రీమియం అంతా. బట్ ఈ మంత్లీది అవ్వదు కదా, చాలా తక్కువ పడుతుంది. సో డికే ఎక్కువ దొరుకుతూ ఇంట్రాడేలో మనం వేస్తున్నదే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఆర్ న్యూట్రల్ గా ఓపెన్ అయ్యి ఆ డికే తర్వాత వేస్తున్నప్పుడు మనకి దొరికేది కొంత డికే. ఆ డికే మనకి వీక్లీలో ఎక్కువ దొరుకుతుంది కంపేర్ విత్ మంత్లీ. కాబట్టి నేను వీక్లీ వేసాను. వీక్లీ ఎక్కువ డికే ఎప్పటికీ వీక్లీలోనే ఉంటుంది, ఎక్కువ డికే ఎప్పుడు వీక్లీలోనే ఉంటుంది. కాబట్టి అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా మోస్ట్లీ వీక్లీలోనే ఇంట్రాడే ప్లేయర్స్ ప్లే చేస్తారు, మంత్లీలో ప్లే చేయరు. పొజిషనల్ ప్లేయర్స్ ప్లే చేస్తారు మంత్లీ, అది ఇంట్రాడే స్ట్రాడిల్ ఆర్ ఇంట్రాడే స్ట్రాటజీ. బట్ స్టిల్ మీకు రీసెంట్ టైమ్స్ లో విక్స్ తక్కువ ఉంది, నాకు ఎక్కువ స్టాప్ లాస్ హిట్ అయిపోతున్నాయి, నాకు అది కంఫర్ట్ ఇవ్వట్లేదు అనుకుంటే మీరు మంత్లీకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కొన్నిసార్లు మీకు కంఫర్ట్ ఉండదు మంత్లీ, అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వదు, కానీ వీక్లీలో వచ్చినట్టు ప్రాఫిట్ కూడా రాదు కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు మంత్లీలో చాలా మంచి ప్రాఫిట్ వీక్లీతో కంపేర్ చేస్తే వస్తుందో తెలుసా? డైరెక్షనల్ గా వెళ్ళిపోవాలి మార్కెట్. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రీమియమ్స్ కదా, కాల్ అండ్ పుట్ వేసుంటారు, కాల్ హిట్ అయింది, పుట్ మిగిలిపోయింది, పెద్ద ప్రీమియం. వీక్లీలో చిన్నది ఉండదు. ఇంకొక కాల్ అండ్ పుట్ వేశారు, కాల్ హిట్ అయింది, ఇంకొక పుట్ మిగిలిపోయింది. ఇవన్నీ పెద్ద ప్రీమియమ్సే. మార్కెట్ అలా వెళ్తుంది అనుకోండి, ప్రీమియమ్స్ అన్ని మంచిగా డికే అవుతాయి, అప్పుడు మంచి ప్రాఫిట్ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ ఒక స్ట్రాడిలే మీకు హిట్ అయ్యి ఇంకొక స్ట్రాడిల్ వేశారు అన్నంత వరకు కూడా మంత్ బిగినింగ్ లో ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎగ్జాక్ట్ ప్రతిసారి ఉంటుంది అనట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మంత్లీ కూడా బాగానే డికే అవ్వచ్చు. సో కొన్ని సందర్భాల్లో మీకు కొంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇది ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే మంత్లీది స్టాప్ లాస్ హిట్ అయ్యే ప్రాబిలిటీ తగ్గించడానికి వేయండి అని నేను ఇప్పుడు చెప్తే మీరు వేస్తే ప్రీమియం డికే అవ్వట్లేదే, నాకు వీక్లీలో బాగుతుందా అనుకుంటారు. కాబట్టి ఈ డిఫరెన్స్ ని కూడా చెప్తున్నా. సో ప్రతి దానికి దాని ఎడ్జెస్ ఉంటాయండి, దాని రిస్క్ ఉంటుంది, దాని రివార్డ్ ఉంటుంది, వాటి రిలేటెడ్ గా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వీక్లీ తక్కువ ప్రీమియం, స్టాప్ లాస్ హిట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ, బట్ డికే కూడా ఎక్కువే. అండ్ మనం ఇంట్రాడేలా వేసుకుంటూ వెళ్తే డైరెక్షనల్ గా వెళ్తున్నా ఇక్కడ వస్తుంది, డబ్బులు వస్తుంది. మంత్లీ ప్రీమియమ్స్ పెద్ద ఉంటాయి, స్టాప్ లాస్ హిట్ అయ్యే ప్రాబిలిటీ తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో వీక్లీతో పోలిస్తే ఇక్కడ మనకి ప్రాఫిట్ కనిపించదు, కానీ డైరెక్షనల్ గా వెళ్తే మాత్రం వీక్లీ కంటే ఇక్కడే మంచి ప్రాఫిట్ వస్తుంది. పెద్ద పెద్ద ప్రీమియమ్స్ కాబట్టి డైరెక్షనల్ దాంట్లో మనకి ఇక్కడే మంచి లాభం వస్తుంది. సో ఈ డిఫరెన్స్ లో మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. అండ్ 4th and 5th స్ట్రాటజీ చెప్పాను కదా, మీ కంఫర్ట్ మిమ్మల్ని అలో చేయాలి. 2nd, 3rd ఎలా వేశారో 4th and 5th కూడా అలానే. కానీ నేను చెప్పట్లేదు వెయ్యండి అని, ఎందుకంటే మీరు 1st, 2nd, 3rd ని హ్యాండిల్ చేయాలి కదా, స్టాప్ లాస్ మార్కెట్ కి తీసుకురావాలి కదా హిట్ అయినాక. అండ్ ఫేక్ స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి, ఏం చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ట్రెండ్ బేస్డ్ గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మీ చార్ట్ పైన డ్రా చేసి ఉంచుకోండి. మీకు ఫేక్ థింగ్స్ మోస్ట్లీ మార్కెట్ లో కనిపించవు, కనిపిస్తే ఓకే, అది కనిపించింది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. మార్కెట్ ఫాలో అవుతుంది. నేను రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా బేరిష్ అని చెప్పానా? మీరు వెళ్ళండి, న్యూస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి, మొత్తం అవుట్ అండ్ అవుట్ అన్ని న్యూస్ వీడియోస్ చెక్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో 17,800 అబో వచ్చినప్పటి నుంచి నేను మార్కెట్ ని బులిష్ గానే చెప్తున్నాను. ఏ రోజు బేరిష్. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఒక బిగ్ ఫాల్ వచ్చింది మార్కెట్ లో, గ్యాప్ డౌన్ అయింది, అండ్ గ్యాప్ డౌన్ అయ్యాక మంచి ర్యాలీ అప్ సైడ్ అండ్ సిగ్నిఫికెంట్ డౌన్ సైడ్ వచ్చేది. ప్రీవియస్ క్లోజ్ కంటే కూడా మార్కెట్ చాలా డౌన్ సైడ్ ఆర్ ఓపెనింగ్ ఉంటూ కూడా లోయెస్ట్ పాయింట్స్ లో క్లోజ్ అయింది. సో ఈ పాయింట్ లో మార్కెట్ చూసిన వాళ్ళకి ఇంపార్టెంట్ లెవెల్ బిలోనే క్లోజ్ అయింది. బేరిష్ వ్యూ వచ్చేస్తుంది కదా, కానీ స్టిల్ నేను అక్కడ కూడా బులిష్ వ్యూ చెప్పాను. సో బులిష్ వ్యూ చెప్పుకుంటున్నప్పుడు, మనకు ఒక బులిష్ వ్యూ ఉంటున్నప్పుడు సెల్లింగ్ సైడ్ మనం వెళ్ళకూడదు. లెట్స్ సే చూడండి, ఇక్కడ మనకి బులిష్ వ్యూ ఉందని ప్రీవియస్ గా అనుకుంటున్నప్పుడు ఈ రీసెంట్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయి ఫాల్ అయింది. సపోర్ట్ బిలో వెళ్ళింది కదా అని ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీనో, లేకపోతే ఇక్కడ సపోర్ట్ బిలో వెళ్ళింది కదా అని సెల్లింగ్ ఆపర్చునిటీ చూడకూడదు. ఇక్కడ నుంచి ఆ రోజు ఒకవేళ 500 పాయింట్స్ 1000 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయినా నేను సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడను. ఎప్పటి వరకు రీసెంట్ గా ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్స్, నేను చూస్తున్న లెవెల్స్ రేంజ్, నా వ్యూ బులిష్ నుంచి బెరిష్ వరకు మారేంత వరకు. సో ప్రెసెంట్ ఉంటున్న దాంట్లో మీకు ఒకవేళ వ్యూ బులిషే ఉంటే ఈ సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడరు కదా, బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తారు. సో ఫాల్ అయ్యి అగైన్ అప్ సైడ్ వస్తే ఇంపార్టెంట్ లెవెల్ అబౌవ్ సస్టైన్ అవుతున్న క్యాండిల్, ఆ క్యాండిల్ హై కానీ లేదు నేను ఇంకా కన్జర్వేటివ్ గా ఉంటాను, నాకు చాలా రిస్క్ తగ్గాలంటే నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ వరకు లేకపోతే నెక్స్ట్ క్యాండిల్ హై వరకు చూసుకొని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ బిలో మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అలా చేస్తుంటే మీరు బులిష్ వ్యూతోనే చేస్తుంటే ఎన్నిసార్లు మనం రాంగ్ అయ్యాం చూద్దాం. ఫాల్ అయింది, ఇక్కడ మనకి బ్రేక్అవుట్, ఈ క్యాండిల్ ఆర్ ఈ క్యాండిల్ ఏ క్యాండిల్ అబో మీరు స్టాప్ లాస్ పెట్టున్నా, మీరు ఈ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ పెట్టుండాలి, ఇక్కడ మీకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేది. సో ఇది ఒక లాస్ కేస్, ఇది ఒక ప్రాఫిట్ కేస్. నెక్స్ట్ గ్యాప్ డౌన్ అయింది, సెల్లింగ్ లో మనం సెల్ చేసిండో, అగైన్ అప్ సైడ్ బులిష్ మనకి పొజిషన్ ఇక్కడ వర్కౌట్ అయింది. లేదు సెకండ్ క్యాండిల్ హై లోనే మీరు తీసుకోవాలనుకున్నా ఇక్కడ మీరు పొజిషన్ తీసుకొని ఉంటారు, స్టాప్ లాస్ ఇది, స్టాప్ లాస్ ఆ డేలో మనకి హిట్ అవ్వలేదు, మార్కెట్ అప్ సైడ్ కే మూవ్ అయింది, ఇక్కడ కూడా ప్రాఫిటబుల్ కేస్. ఇది లాస్ కేస్. అప్ సైడ్ ఇక్కడ ఎంట్రీ పొజిషన్ ప్లాన్ చేస్తుంటారు, స్టాప్ లాస్ ఇది. బట్ ఇలాంటి విక్ ఉండి బాగా పెద్ద ఉన్నవి ఏంటంటే లెవెల్ కి కొంచెం బిలోనే పెట్టుకోండి. నేను ప్రీవియస్ గా లైవ్ దాంట్లో కూడా చెప్పాను, స్టాప్ లాస్ బాగా ఎక్కువ ఉంది, అంత రివార్డ్ కూడా మనకి లేదు, రెసిస్టెన్స్ దగ్గరగానే ఉంది అనుకుంటున్నప్పుడు ఆ లెవెల్ కి కొంత బిలోనే పెట్టుకోండి. లేదు మీరు ఇక్కడ పెట్టుకున్నా ఇది మీకు లాస్ ట్రేడ్, బులిష్ వ్యూ ఉండే తీసుకుంటే. నెక్స్ట్ ఇది ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఓకే హ్యాపీయే. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అబో, రెసిస్టెన్స్ అబో క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ బిలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అండ్ టార్గెట్ ఆ రోజు మంచిగానే మనకి అప్ సైడ్ కి మూవ్ అయింది. సో ఇక్కడ ఒక వ్యూ ఉండి మీరు డైరెక్షన్ తీసుకుంటున్నారు అనుకోండి, కేవలం ఒకే డైరెక్షన్ లో థింక్ చేస్తారు, రెస్ట్ ఆఫ్ ద డైరెక్షన్స్ లో ఫేక్ అవ్వరు. ఒక వ్యూ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఎప్పుడు వస్తుంది ఆ వ్యూ? ఇంపార్టెంట్ లెవెల్స్ చూడాలి మనం. 17,080 నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్, నేను మీకు న్యూస్ వీడియోస్ లో కూడా కాన్స్టెంట్ గా చెప్తూనే ఉంటాను. 17,080
1880, 18,050. ఇక్కడ నుంచి ఇంకా అప్ సైడ్కి వస్తే 18,180 అండ్ 18,240 దగ్గర ఈ 2 దగ్గరగా ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్స్. దాని తర్వాత 18,450 అది వన్స్ బ్రేక్ అయితే 18,770 to 18,800 ఆ 30 పాయింట్ రేంజ్ ఇంకంతే 19,000 ఇంకా ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళాలి మార్కెట్. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ నా మైండ్ లో, రెసిస్టెన్స్. అలాగే సపోర్ట్స్ కూడా ఉంటాయి మైండ్ లో. ఎప్పుడైనా మార్కెట్ బాగా పడిపోతున్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చేది అదే, ఓకే ఆ లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ బ్రేక్ అయితే తర్వాత చూద్దాం అనుకుని కంఫర్ట్ ఇచ్చేది అవే అండి. అంటే పర్సనల్ గా నాకు చెప్తున్నాను, డైరెక్షనల్ గా ప్లే చేయాలనుకుంటే దూరంగా ఉంటున్న లెవెల్స్ ని మైండ్ లో పెట్టుకొని, దూరం అంటే మరీ దూరంగా. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, 18,300 అరౌండ్ ఉంది, 250 పాయింట్స్ బిలోనే చూస్తున్నాను కదా. సో ఆ లెవెల్ అనుకొని ఓకే ఆ లెవెల్ అబౌవ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ లో బులిష్ గా ఉంటే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడాలి అనుకొని నా మైండ్ లో పెట్టుకొని నేను ఉంటాను. ట్రేడ్ తీసుకునేటప్పుడు మీకు లైవ్ లో చూపించేటప్పుడు అలానే ఉంటాయి. ఫేక్ అవ్వనా అంటే బోల్డ్ సార్లు ఫేక్ అయ్యాను, బోల్డ్ సార్లు మనీ పోయింది. కానీ ఇలా మార్కెట్ పడిపోయిన వెంటనే సెల్ చేయడం, పెరుగుతున్నప్పుడు బై చేయడం, అబ్బో పడిపోతుందని మళ్ళీ బై చేయడం, మళ్ళీ సెల్, ఇవన్నీ చేయమన్నమాట. ఫస్ట్ థింగ్ అవి పోతాయి, ఆ గజి బిజినెస్ పోతుంది మార్కెట్, ఆ ట్రేడింగ్ నుంచి. ఫస్ట్ అది పోగొట్టాలి మనం. ఉంటే ఒకే డైరెక్షన్, ఒక వ్యూ, ఆ వ్యూని బట్టి డైరెక్షన్ తీసుకుంటూ వెళ్ళాం అనుకోండి, హాఫ్ ఆఫ్ ద ట్రేడ్స్ మనం రాంగ్ ట్రేడ్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. అండ్ ఫ్రెండ్స్, ఈ న్యూస్ వీడియోస్ లో కూడా నేను బులిష్ గా ఉన్నాను అనే ఒక మాట చెప్పడం బ్యాక్ ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా. నేను బులిష్ గా ఉన్నానని చెప్పాక మార్కెట్ ఒకవేళ ఫాలో అవుతూ నేను చెప్పిన లెవెల్ కంటే బిలో వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు నేను బేరిష్ అనే ఒక వ్యూ కి చేంజ్ అవ్వాలి. నేను చేంజ్ అయిపోతాను నా పర్సనల్ గా. ఒకవేళ మళ్ళీ రివర్సల్ అయిపోయింది అనుకోండి, నేను మళ్ళీ బులిష్ అనే చెప్పాలి, బికాస్ నా వ్యూ అదే. కానీ అది పబ్లిక్ కి చెప్తున్నప్పుడు తనేంటి ముందు బులిష్ అన్నాడు, తర్వాత బేరిష్ మళ్ళీ తనకు తెలియదేమో అని వేసుకుంటారు. మా మీద వ్యూ వచ్చేస్తుంది, ఒక ఒపీనియన్ వస్తుంది. మంచిగా జరుగుతున్నప్పుడు ఎవరు కామెంట్ చేయరు నెగిటివ్ గా. బట్ ఇప్పుడు బాగానే జరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో 17,880 అబో బులిష్ అనుకున్నాం, 17,800 అబో. అక్కడి నుంచి ఇప్పటి వరకు బాగానే పెరిగింది మార్కెట్. ఎక్కడ కూడా మనకి అప్రిసియేషన్ ఉండదు. కానీ ఒకవేళ నెగిటివ్ గా జరిగితే దాని రిలేటెడ్ గా వచ్చే ఇంపాక్ట్ ఉంటుంది. బిగినర్స్ కి చెప్తున్నా, నేను ఏదైతే న్యూస్ వీడియోస్ లో చెప్తున్నానో అది మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమని కాదు, ఆ పక్క ఐఆర్ సెల్ చేసేయమని కాదు. నేను మార్కెట్ ని చూస్తున్న వ్యూ అలా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ లాజిక్ తో మార్కెట్ ని ఇలా చూస్తున్నాను. ఒకవేళ మీరు ఆపోజిట్ గా ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే, లైక్ నేను బులిష్ గా ఉన్నానని చెప్తున్నాను, రీసెంట్ టైమ్స్ లో చెప్పండి మనం బులిష్ అనుకుంటున్నాం కదా, ఎన్నిసార్లు మార్కెట్ మనల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓపెనింగ్ నుంచి డౌన్ అవుతుంది, మీనింగ్ ఏంటి, ఎవరైనా సెల్లర్స్ ఉంటే ట్రాప్ అవుతారని. ప్రీవియస్ గా కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఓపెనింగ్ నుంచి డౌన్ అయింది, ఇక్కడ కూడా ఓపెనింగ్ నుంచి డౌన్ అయింది, ఓపెనింగ్ నుంచి డౌన్ అయింది. ఇక్కడైతే వేరే సినారియోలు అండి, గ్యాప్ డౌన్ అయింది, అక్కడి నుంచి రికవర్ అయింది, మళ్ళీ డౌన్ అయింది. సో ప్రతిసారి ఇక్కడ అనుకుందాం ఒక May 3rd వరకు వెళ్ళండి వెనక్కి, ఆల్మోస్ట్ 18,060 దగ్గర ఉన్నారు. తర్వాత రోజులో మార్కెట్ డ్రాస్టిక్ గా పడింది కరెక్టే, బట్ ఓవరాల్ గా మార్కెట్ లో ఏం జరిగింది, పైకి పెరిగిందా కిందకు వచ్చిందా, అది డైరెక్షన్, అది నా వ్యూ. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంట్రాడే లో బై చేద్దామని ప్రయత్నించారు అనుకోండి, లైక్ బై అన్నారు కదా ఓపెనింగ్ లోనే బై చేస్తే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టినా హిట్ అవుతుంది, ఇక్కడైతే దారుణంగా హిట్ అవుతుంది. సో నా వ్యూ నేను చెప్తున్నానంటే దాని అర్థం ఓవరాల్ గా మార్కెట్ నేను ఎలా చూస్తున్నానని. నేను రాంగ్ అయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి, అండ్ ఫ్యూచర్ లో కూడా రాంగ్ కూడా అవుతాను. బట్ నేను చెప్పడానికి మెయిన్ రీజన్, ఆ టైంలో ఒకవేళ ఎవరైనా బేరిష్ గా థింక్ చేస్తున్నారేమో, మార్కెట్ ఫాలో అయిపోగానే మంచి అగ్రెసివ్ గా సెల్ పొజిషన్స్ తీసుకుంటారేమో. బట్ నేను ఆ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా సెల్ పొజిషన్స్ కూడా థింక్ చేయాలనుకోవట్లేదు అని చెప్తే అట్లీస్ట్ దాని రిలేటెడ్ గా వాళ్ళు రీథింక్ చేస్తారేమో, అగైన్ దాని రిలేటెడ్ ఒక కన్ఫర్మేషన్ కోసం చూస్తారేమో అని చెప్పడం తప్పితే, ఆ వ్యూ చెప్పడంలో యాజ్ అ పబ్లిక్ ఛానల్ గా ఒక వ్యూని, మనకున్న వ్యూని అంతమంది పబ్లిక్ కి షేర్ చేసినప్పుడు, మన వాళ్ళకి షేర్ చేసినప్పుడు రాంగ్ అయితే దాని రిలేటెడ్ గా వచ్చే నెగిటివిటీని కూడా తీసుకోవాలన్న విషయం తెలిసే. రీసెంట్ టైమ్స్ లో విక్స్ బాగా తక్కువ ఉంది కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ గా ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటారేమో, వాళ్ళకి ఇది చెప్తే లాభం ఉంటుందేమో. అంటే లాభం అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్తే ట్రేడ్ తీసుకోవద్దు. ఫస్ట్ థింగ్, నేను బులిష్ అంటుంటే బేరిష్ అంటుంటే బై సెల్ చేశారంటే మీరు దాని నుంచి ఏమీ చేయలేరు, ఇంకా చెప్పాలని నష్టపోతారు. అది ట్రేడింగ్ సిగ్నల్ కాదు, అది వ్యూ. ట్రేడ్ తీసుకోవాలంటే దానికి ఇందాక అనుకుంటున్నట్టు రిస్క్ రివార్డ్ ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ వీటిని బ్రేక్అవుట్ చేసి ఆ క్యాండిల్ ని బట్టి, ఆ క్యాండిల్ సైజ్ ని బట్టి స్టాప్ లాస్ దాని కింద పెట్టాలా, లెవెల్ కింద పెట్టాలనే ఒక వ్యూ తో మీరు రిస్క్ రివార్డ్ ని ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఈవెన్ మీరు నా వ్యూ కి అగేనిస్ట్ గా వెళ్ళినా మనీ సంపాదిస్తారేమో, కానీ రిస్క్ రివార్డ్ కి అగేనిస్ట్ గా వెళ్తే డబ్బులు సంపాదించాలి. లైక్ నేను బులిష్ అంటున్నాను, మీరు బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకున్న డబ్బులు సంపాదిస్తారేమో, కానీ రిస్క్ రివార్డ్ కి అగేనిస్ట్ గా వెళ్ళొద్దు. అండ్ అగైన్ చెప్తున్నాను, న్యూస్ వీడియోస్ లో నేను చెప్పే ఆ థీమ్ ఉంటుందా, బుల్లిష్ బేరిష్, ఈ లెవెల్ అబౌవ్ ఈ లెవెల్ బిలో, దాన్ని జస్ట్ ఒక 10% తీసుకొని మైండ్, ఓకే తను అలా అనుకుంటున్నాడు, మీరు నాకు అగేనిస్ట్ గా అనుకుంటున్నా రైట్ అయ్యే రోజులు చాలా వస్తాయి. నేను బులిష్ అంటున్నాను, బులిషా ఇప్పుడు 18,300 దగ్గరకు వచ్చేసింది మార్కెట్, ఇంత పెరిగింది, ఏమో ఒక 100-200 పాయింట్స్ పడదా, ఇంకా బులిష్ ఏంటి అని మీరు బేరిష్ సైడ్ ఉన్నారు, ఏమో రావచ్చేమో కరెక్షన్ అలానే. సో కాబట్టి నేను చెప్పిందే ఫాలో అవ్వమని చెప్పట్లేదు, బట్ నా వ్యూ నేనైతే ఏం చేస్తాను, రైట్ అయ్యే రోజులు ఉన్నాయి, నాకు రాంగ్ అయ్యే రోజులు ఉన్నాయి, ఆ రెండింటి రిలేటెడ్ గా నేను ఏం చేస్తాను చెప్తున్నాను. నేను చెప్పింది జస్ట్ వినండి, మీ అంతటిగా మీరు అనాలిసిస్ చేయండి, మీ అంతటిగా మీరు ఒక ఓన్ వ్యూని ఫామ్ చేసుకోండి, అప్పుడే మీరు మార్కెట్ లో నిలబడగలరు. కానీ యాజ్ యూట్యూబ్ ఛానల్ గా మేము చెప్తున్న మాటల్ని ప్యూర్ గా 100% తీసుకొని కానీ ట్రేడ్ చేశారంటే మీకు కన్విక్షన్ దొరకదు. సో అర్థమైంది అనుకుంటున్నా, మీకున్న క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ Q&A రిలేటెడ్ గా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను దాని రిలేటెడ్ గా కూడా ఇంకొక వీడియో చేయడానికి చూస్తాను. అండ్ ఇంత వీడియో లెంత్ ఉన్న వీడియోస్ చేయకూడదని అనుకున్నా, నాకు ఇప్పుడు క్యామ్ సెట్ చూస్తే ఆ టైం చూస్తుంటే నాకు కంటిన్యూస్ గా మనం ఎక్కువ లెంత్ టచ్ చేస్తున్నామేమో. కొన్ని వీడియోస్ నాకు యూట్యూబ్
యూట్యూబ్ లో చూపిస్తుంటారు కదా, ట్రేడింగ్ వీడియోస్ కూడా కనిపిస్తుంటాయి కదా, 10-15 మినిట్స్ 20 మినిట్స్ మోస్ట్లీ ఉంటాయి. మంది ఎందుకు మరి ఇంత దూరం వచ్చేస్తుంది, అక్కడ మెయిన్ ఛానల్లో చేస్తున్నా లెంత్ ఎక్కువైపోతుంది, ఇది ఎక్కువైపోతుంది. కొంతమంది కామెంట్ సెక్షన్ లో మీరు పాయింట్ కి రావట్లేదు, పాయింట్ చెప్పేయండి అంటారు. బట్ నాకెందుకు ఆ పాయింట్ చెప్పి వెళ్ళిపోతే ఒక క్వశ్చన్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టుంటది. కానీ బిగినర్ కి అర్థం అవుతుంది కదా, తనకి ఇంకేదో చెప్పాలని ఒక థీమ్ తో ఇలా చెప్తున్నాను కానీ మీ టైం వేస్ట్ చేయాలని కాదు. అండ్ నేను కూడా మరి అంత టైం కెమెరా లైట్ వేసుకొని ఫేస్ పైన ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో కూర్చోవాలని కాదు. ఐ హోప్ మీకు అర్థమైందని. ఫ్రెండ్స్, లెంత్ వీడియోస్ వస్తున్నాయంటే అది మీకు చెప్పకపోతే మీకు కరెక్ట్గా కన్వే కాదనే నా ఒపీనియన్తోనే. ఓకే, సో మీకు టైం లెన్స్ కూడా ఇవ్వడానికి చూస్తాను ఇంకా నుంచి లెంత్ వీడియోస్కి, సో దట్ మీకు కావాలనుకున్న మెయిన్ పాయింట్స్కి స్కిప్ అవ్వచ్చు. సరే, ఇక్కడుండనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ మన వీడియోని లైక్ చేశారా? చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఛానల్ని ఫర్దర్గా సపోర్ట్ చేద్దాం. వీళ్ళు మన కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు, వీళ్ళు కంటెంట్ మనకి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్న టైంలో మీరు డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు కదా, డైరెక్ట్గా వెబ్సైట్స్కి వెళ్ళి నార్మల్గా ఓపెన్ చేస్తుంటారు కదా, అలా డైరెక్ట్గా వెబ్సైట్స్కి వెళ్ళి ఓపెన్ చేసే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మేమైతే సర్వీసెస్ అందరికీ ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఇది ఓపెన్ చేస్తేనే నేను మీకు సర్వీస్ ఇస్తానని అనట్లేదు, మేము అందరికీ ప్రొవైడ్ చేస్తాం. అది మీకు నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్స్ ని యూజ్ చేసి మీరు అకౌంట్స్ ఓపెన్ చేయడం, అండ్ ఆ అకౌంట్స్ ని యూజ్ చేస్తుంటే మన ఛానల్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ మీరు ఇన్సూరెన్స్, హెల్త్, టర్మ్ తీసుకోవాలనుకున్న లింక్స్ మీకు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.